ప్రాసెసర్ ల్యాండ్ అయింది. That is Core Cross 2 Synth Workstation. వెళ్ళిపోదా. ఫస్ట్లీ సౌండ్ ఇంజిన్. ఇది EDS ఇంజిన్ మీద రన్ అవుతుంది. అంటే క్లీన్, పంచి, డీటెయిల్ సౌండింగ్ అండ్ స్ట్రైట్ టు యువర్ మిక్స్. 120 నోట్ పాలిఫోనీ అండ్ 1000+ ప్రీసెట్ ప్రోగ్రామ్స్ అండ్ 128 PCM వేవ్ మెమొరీ అండ్ మల్టీలేయర్ శాంపిల్స్. అంతేకాకుండా వెలాసిటీ స్విచ్చింగ్ ప్లస్ డైనమిక్ ఆర్టికులేషన్స్తో ఇది అయితే మీకు వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్గా ప్లే చేస్తే సాఫ్ట్గా రియాక్ట్ అవుతుంది, హార్డ్గా ప్లే చేస్తే స్టేజ్ని షేక్ చేస్తుంది. ప్రోగ్రామ్ అండ్ కాంబినేషన్ స్ట్రక్చర్లో అప్ టు 16 సౌండ్ లేయర్స్ అయితే ఈ కీబోర్డ్లో మీరు చేసుకోవచ్చు. స్ప్లిట్ జోన్స్ అసైన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రింగ్స్, రైట్ హ్యాండ్స్తో లీడ్, మధ్యలో మీరు ప్యాడ్ గానీ యూజ్ చేస్తే ఫుల్ ఆఫ్ ఆర్కెస్ట్రాని సింగిల్ కీబోర్డ్లో మీరు మేనేజ్ చేయొచ్చు. పవర్ఫుల్ అని ఊరకనే అనలేదు. మరి ఎఫెక్ట్ గురించి అయితే వీ హ్యావ్ 5 ఇన్సెట్స్ ఎఫెక్ట్స్, 2 మాస్టర్ ఎఫెక్ట్స్, 1 టోటల్ ఎఫెక్ట్స్, రివర్బ్, డిలే, కోరస్, పార్స్, కంప్రెసర్, ఈక్యూ. లైవ్లో ఎక్స్టర్నల్ ప్రాసెసర్ అయితే మోస్ట్లీ అవసరం ఉండదు, బట్ సీక్వెన్సింగ్ అండ్ రికార్డింగ్స్లో అయితే ఇది మీకు ఒక మినీ స్టూడియోలో అయితే వర్క్ చేస్తుంది. అండ్ 16 ట్రాక్ మిడి సీక్వెన్సర్తో స్టెప్ రికార్డింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, ఈవెన్ లైవ్ రికార్డింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. క్వాంటైజేషన్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, పియానో రోల్ ఎడిటింగ్తో ఇది సూపర్ టాప్ లెవెల్ మోడల్ అన్నమాట. సో బిల్ట్ ఇన్ డ్రమ్స్ ట్రాక్స్ కూడా మీరు ప్యాటర్న్ రెడీగా ఉంటే కనుక మీరు ఇమీడియట్గా మీరు ఇన్స్పిరేషన్తో ఒక డైరెక్ట్ రికార్డ్ అయితే మీరు చేసేసేయచ్చు. అండ్ ఆడియో రికార్డర్తో స్టీరియో వేవ్ ఫార్మాట్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. USB MIDI బిల్టిన్ కోసం మాట్లాడుకుంటే డావ్కి అయితే ఇది కనెక్ట్ చేసుకుని ప్రొడక్షన్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. జీరో డ్రామా, ఫుల్ వర్క్ ఫ్లో. కీబోర్డ్ అండ్ పర్ఫార్మెన్స్ కంట్రోల్ గురించి అయితే 61 కీస్ సింత్ యాక్షన్ వెర్షన్ ఇది. సో 88 కీస్ గ్రేడెడ్ హ్యామర్ యాక్షన్ కూడా ఉంటుంది ఇందులో. బట్ రైట్ నౌ ఎవ్రీ మ్యూజిషియన్, ప్రతి ఒక్క కీబోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామర్ అయినా కార్గ్ క్రాస్ 2 61 కీస్నే మ్యాక్సిమం అందరూ సజెస్ట్ చేస్తారు. సో కంట్రోల్స్ అయితే మీకు పిచ్ బ్యాండ్ వీల్స్ అండ్ మోడ్ వీల్స్ అండ్ అసైనబుల్ నాబ్స్ అండ్ ఆర్పిగేటర్ అండ్ రియల్ టైమ్ పారామీటర్ ట్వీకింగ్ అనేది ఇందులో చాలా యాక్యురేట్గా అనేది మీకు వర్క్ చేస్తాయి. అండ్ లైవ్లో ట్వీక్ చేస్తే క్రౌడ్కి గూస్ బూమ్స్ గ్యారంటీ. అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే USB MIDI ప్లస్ ఆడియో, లెఫ్ట్ అండ్ రైట్ లైన్ అవుట్పుట్స్ అండ్ ఆడియో ఇన్పుట్స్ అండ్ హెడ్ ఫోన్స్ అవుట్పుట్స్ అండ్ 6 AA బ్యాటరీస్తో కూడా ఇది అట్ ఎ టైమ్ సేమ్గా రన్ అవుతుంది. అండ్ ఎంట్రీ టు మిడ్ లెవెల్ వర్క్ స్టేషన్స్ కేటగిరీలో ఈ టెక్నికల్ ప్రోస్ అండ్ లిమిటేషన్స్ గురించి మా టీమ్ కొన్ని పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేశారు. సో ప్రోస్ అయితే హై పాలిఫోనీ అండ్ క్లీన్ DSP అండ్ లైట్ వెయిట్, చాలా లైట్గా అనేది ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా స్టేబుల్గా, సిస్టమేటిక్గా, చాలా నీట్గా అనేది కనిపిస్తుంది. అండ్ లిమిటేషన్స్కి అయితే డీప్ ఎడిటింగ్ లిమిటెడ్, టచ్ స్క్రీన్ అయితే లేదు, సో ఆఫ్టర్ టచ్ కూడా లేదు. ఎంతకన్నా ఎక్కువ చెప్పినా మీ బుర్ర అనేది హీట్ అయితే అవ్వచ్చు. ఓవరాల్గా చూస్తే కార్గ్ క్రాస్ 2 అంటే కాంపాక్ట్ బాడీతో పవర్ఫుల్ వర్క్ స్టేషన్. అవైలబుల్ నౌ అట్ రాయల్ మీడియా స్టోర్స్. ప్రైస్ డీటెయిల్స్ అండ్ పర్చేస్ డీటెయిల్స్ కోసం ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మీ నెక్స్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్కి ఇదే నెక్స్ట్ అప్డేట్ కూడా అవ్వచ్చు. సైనింగ్ ఆఫ్, నేను మీ సునీల్ రాయ్, రాయల్ మీడియా స్టోర్స్, హైదరాబాద్.